ఉసిరికాయ తొక్కి పచ్చడి కోసం ముందుగా ఉసిరికాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదు, కొంచెం బరగ్గానే ఉండాలి. అందులోకి నెక్స్ట్ వెల్లుల్లి, ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇదేంటంటే మనం గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకోవాలన్నమాట. చూడండి, కంప్లీట్గా ఇలా గ్లాస్ జార్లోకి మెత్తగా నొక్కేసుకుని ఒక 1 డే తర్వాత తీసి దీనికి తాలింపు పెట్టాలి. అప్పుడే రుచి బాగుంటుంది. చూడండి, నెక్స్ట్ దీన్ని తాలింపు పెట్టడం కోసం ఇక్కడ నేను ఒకసారి మిక్స్ చేసి ఆయిల్ని 1 కప్ వరకు యాడ్ చేశాను. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. అండ్ నెక్స్ట్ పోపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుని యాడ్ చేసి పోపు బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ తురుమునంతటిని వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది ఆ తర్వాత గ్లాస్ జార్లోకి తీసి స్టోర్ చేసుకున్నాను. ఇది ఎక్కువ రోజు నిల్వ ఉండదు, ఇన్స్టెంట్గా తినడానికి చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.